హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మౌనికా పర్సా వ్లాగ్స్. నేను ఈరోజు చందమామ చేపల కర్రీ చేస్తున్నాము. చేపల్ని తలతోక కట్ చేసుకుని నీట్ గా వాష్ చేసుకుని పెట్టుకోవాలి. మిర్చి, టమాటా, ఉల్లిపాయ, చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఆనియన్ పేస్ట్ చేసుకోవాలి. పొయ్యి మీద చేపల గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నా వీడియోస్ నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి. అల్లం అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు టమాటా, పచ్చిమిర్చి, పసుపు, కారం వేసుకుని ఫ్రై చేసుకుందాము. కారం పచ్చివాసన పోయిన తర్వాత చింతపండు పులుసు కూడా పోసుకుని బాయిల్ చేసుకుందాము. ఇప్పుడే ఉప్పు ఎలా ఉందో చూసుకుని మనం చేప ముక్కల్ని వేసేసుకుని ఉడకపెట్టుకుందాము. పుదీనా, కొత్తిమీర, ధనియాల పొడి వేసుకుని మగ్గించుకుందాము. చిన్న చేపల కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కర్రీ అయితే అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో చిన్న చేపల కర్రీ వేసుకుని తినడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.